హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 248 పాయింట్స్ గెయిన్ అయ్యి 49,517 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 79 పాయింట్స్ గెయిన్ అయ్యి 14,563 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇవాల్టి మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకునే దానికంటే ముందు ఐఐపి అలాగే సిపిఐ డేటా మార్కెట్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సిఎన్బిసి వాళ్ళు 0.9% దగ్గరగా ఐఐపి డేటాలో కాంట్రాక్షన్ ఉంటుంది అనుకుంటే 1.9% దగ్గరగా ఐఐపి డేటాలో కాంట్రాక్షన్ అయితే కనిపించింది. అనుకున్న దానికంటే కొంత వీక్గానే ఐఐపి డేటా వచ్చింది. కాకపోతే ఇది మార్కెట్ని ఎక్కువగా అయితే ఇంపాక్ట్ చేయదు. సిపిఐ డేటాను కొంత మీరు గమనించాలి. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. సో బయట ధరలు ఎలా మారుతున్నాయి అనేది మనకి ఈ డేటా అనేది చెప్తుంది. నవంబర్ నెలలో 6.93%గా ఉన్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డిసెంబర్ నెలకు వచ్చేసరికి 4.59%కి వచ్చిందనమాట. బిలో 6% సిపిఐ ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఆర్బీఐ మీటింగ్స్లో ఒకవేళ నీడ్ అనుకుంటే ఆర్బీఐ వాళ్ళు ఒక రేట్ కట్ ఇవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. 6 కంటే అబో ఎప్పుడైతే సిపిఐ ఇన్ఫ్లేషన్ ఉంటుందో ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్ ఇవ్వాలన్నా సరే బయట ధరలు ఎక్కువగా ఉన్నాయి, మళ్ళీ రేట్ కట్ ఇస్తే ఇంకా బయట ధరలు పెరిగిపోతాయేమో అని వాళ్ళు రేట్ కట్ ఇచ్చేందుకైతే ఆలోచిస్తారు. కాబట్టి బిలో 6% ఇలా సిపిఐ ఇన్ఫ్లేషన్ ఫాలో అవడం అనేది మనం స్టాక్ మార్కెట్స్కి అయితే పాజిటివ్గా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐటీ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. రేపు మనకి విప్రో అలాగే ఇన్ఫోసిస్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. అవే కాదు ఇంకొన్ని కంపెనీస్ కూడా వాళ్ళ రిజల్ట్స్ని రేపు అయితే పోస్ట్ చేయబోతున్నాయి. కాకపోతే ప్రీవియస్గా మనకి టీసీఎస్ వాళ్ళు కొంత బెటర్ నెంబర్స్ పోస్ట్ చేయడంతో ఇవి ఇంకా కొంత బెటర్ నెంబర్స్ పోస్ట్ చేస్తాయని ఆఫ్టర్ టీసీఎస్ రిజల్ట్స్ నుంచి కూడా మనకి విప్రో అలాగే ఇన్ఫోసిస్ అండ్ ఈవెన్ ఇతర ఐటీ కంపెనీస్లో కూడా ర్యాలీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇఫ్ వీళ్ళు పోస్ట్ చేసే రిజల్ట్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్గా ఉంటే ఫర్దర్గా కూడా ఈ ఐటీ కంపెనీస్లో ర్యాలీ అయితే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇది మన స్టాక్ మార్కెట్కి రిలేట్ కాదు, బట్ నిన్నటి వీడియోలో మాట్లాడాను కాబట్టి ఫర్దర్గా అప్డేట్ చేస్తున్నాను. నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, జస్ట్ ఎలాన్ మస్క్ గారు చేసిన ఒక స్మాల్ ట్వీట్ తో జనవరి 7th పాయింట్ ఆఫ్ టైంలో 60 cents లో ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్ ప్రైస్ కాస్త ఇప్పుడు నియర్ టు $40 వరకు ర్యాలీ అయితే అవ్వడం జరిగింది. ఈవెన్ ఎలాన్ మస్క్ అన్నది ఈ కంపెనీ గురించి కాదు, సిగ్నల్ అనే ఒక ప్రైవేట్ మెసెంజర్ గురించి తను ట్వీట్ చేశాడని మల్టిపుల్ వెబ్సైట్స్ లో అప్డేట్స్ వస్తున్నా సరే ప్రీవియస్ గా $7 అరౌండ్ ఉన్న స్టాక్ ప్రైస్ నిన్న మనకి 400% దగ్గరగా ర్యాలీ అవడం జరిగింది. నెక్స్ట్ బర్గర్ కింగ్ గురించి మాట్లాడుకోవాలి. యాక్చువల్గా ఇది నిన్నటి వీడియోలోనే చెప్పాల్సిన అప్డేట్ బట్ కవర్ అవ్వలేదు, సో ఈ వీడియోలో మీకు అప్డేట్ చేస్తున్నాను. నిన్న బర్గర్ కింగ్ ఒక షేర్ ప్రైస్ 10% దగ్గరగా లోయర్ సర్క్యూట్ కి వెళ్ళింది. ఈవెన్ ఇంట్రాడే లో కూడా సెల్లింగ్ ప్రెషర్ అయితే ఈ కౌంటర్ లో మనకు కనిపిస్తుంది. బర్గర్ కింగ్ అనే కాదు ఎంటైర్ ఐపీఓ సెగ్మెంట్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే ఐపీఓలో మనం పార్టిసిపేట్ చేస్తుంటాం, హెచ్ఎన్ఐస్ పార్టిసిపేట్ చేస్తుంటారు, క్యూఐబీస్ కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. కాకపోతే ఎప్పుడైనా గమనించారా, ఐపీఓలో మనం పార్టిసిపేషన్ తీసుకునే ముందే యాంకర్ ఇన్వెస్ట్మెంట్ లిస్ట్ అనేది మనకు ఒకటి వస్తుంది అనమాట. మీన్స్ యాంకర్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఐపీఓలో పార్టిసిపేట్ చేసి ఇమీడియట్గా ఎగ్జిట్ అయ్యే వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళకు అలాట్మెంట్ అయిన 30 days వరకు కూడా ఆ షేర్స్ని వాళ్ళు హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో అది రూల్. సో ఇమీడియట్గా వాళ్ళకి ఐపీఓ అలాట్ అయిన వెంటనే వాళ్ళు గెయిన్స్తో కానీ లేకపోతే లాస్లో కానీ వాళ్ళు ఇమీడియట్గా ఓపెనింగ్ లిస్టింగ్ డే రోజు అయితే ఎగ్జిట్ అవ్వకూడదు అనమాట. కాబట్టి యాంకర్ ఇన్వెస్టర్స్ ఏ ఐపీఓ రిలేటెడ్గా స్ట్రాంగ్గా ఉన్నారంటే 30 days వరకు ఆ స్టాక్స్ని హోల్డ్ చేసేందుకు వాళ్ళు కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. కాబట్టి రీటైలర్స్ దగ్గర నుంచి హెచ్ఎన్ఐస్ దగ్గర నుంచి హై యాక్టివిటీ ఆ ఐపీఓ రిలేటెడ్గా బిల్డ్ అవుతూ ఉంటుంది. నిన్నటితో మనకి యాంకర్ ఇన్వెస్టర్స్ ఈ ఐపీఓ అలాట్ అయిన డేట్ నుంచి చూస్తే 30 days కంప్లీట్ అయినట్టు అనమాట. యాంకర్ ఇన్వెస్టర్స్ కి అలాట్ అయిన ప్రైస్ 60 దగ్గర అలాట్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే 30 days కంప్లీట్ అయిందో యాంకర్ ఇన్వెస్టర్స్ వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ ని నియర్ టు 160 అరౌండ్ అయితే మార్కెట్ లో అయితే సెల్ చేయడం జరిగింది. సో ఎయిర్టెల్ గురించి మొదట మాట్లాడుకుందాం. దాని తర్వాత జియో ఐపీఓ అంటున్నారు కదా, ఆ జియో ఐపీఓ వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఎయిర్టెల్ అలాగే వోడాఫోన్ ఐడియాకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదట ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఉన్న టెలికాం ప్లేయర్స్ లో కంపేర్డ్ విత్ జియో అండ్ వోడాఫోన్ ఐడియా రీసెంట్ టైమ్స్ లో వస్తున్న డేటాను గమనిస్తే ఏ టెలికాం ప్లేయర్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని క్వశ్చన్ అడిగితే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ ఆన్సర్ చేసేదైతే ఎయిర్టెల్. బికాస్ రీసెంట్ టైమ్స్లో వీళ్ళకి సంబంధించిన యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ కానివ్వండి అలాగే సబ్స్క్రైబర్స్ ఎడిషన్ డేటా కూడా కంపేర్డ్ విత్ జియోని బీట్ చేస్తూ ఎయిర్టెల్ డేటా అయితే మనకు కనిపిస్తుంది అనమాట. వీటికి అడిషన్ గా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఎయిర్టెల్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేయడం జరిగింది. ప్రీవియస్ గా ఎయిర్టెల్ అండర్ లో ఉండే ఎయిర్టెల్ సబ్సిడరీస్ కి ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కానివ్వండి అలాగే ఆర్బీఐ అండ్ ఎఫ్ఐపిబి వాళ్ళు, ఎఫ్ఐపిబి అంటే ఏంటి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అనమాట. సో వీళ్ళు భారత్ ఎయిర్టెల్ అండర్లో ఉండే సబ్సిడరీస్కి ఎఫ్డిఐ లిమిట్ని పెంచేందుకైతే పాజిటివ్గా అప్రూవల్స్ ఇచ్చారని మాట్లాడుకున్నాం కదా. దీన్ని ఎయిర్టెల్ వాళ్ళు మెన్షన్ చేస్తూ మా సబ్సిడరీస్కి మా డౌన్ స్ట్రీమ్ కంపెనీస్కి ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా అప్రూవల్స్ వచ్చాయి అండ్ మా కంపెనీ రిలేటెడ్గా కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒక లిమిట్ని 100% పెంచేందుకైతే మేము ప్రాసెస్ని స్టార్ట్ చేసామని ఎలాగైతే వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇది ఎన్ఎస్డిఎల్ వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకొని ఎయిర్టెల్ ఒక ఎఫ్డిఐ లిమిట్ని 100%కి తీసుకువెళ్ళినట్లయితే మోర్గన్ స్టాన్లే క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎంఎస్సిఐ వాళ్ళు $600 to $700 million దగ్గరగా ఎయిర్టెల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రెసెంట్ మనకి 1957 దగ్గర అయితే కనిపిస్తుంది కదా. సో 1957ని మీరు బ్రేకప్ చేశారనుకోండి,
సో అది ఎలా బ్రేకప్ అవుతుందంటే రిలయన్స్ రీటైల్, జియో అండ్ వీళ్ళకి సంబంధించిన ఎనర్జీ బిజినెస్, ఆ బిజినెస్ లో ఎంతెంత ప్రైస్ లో ఉండడానికి పాసిబిలిటీ ఉంది, వాటిని మార్కెట్ లోకి తీసుకొచ్చి లిస్ట్ చేస్తే అవి ఎంత ప్రైస్ లో లిస్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని వాటన్నిటిని యాడ్ చేస్తే మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక షేర్ ప్రైస్ వస్తుందన్నమాట. అలా ప్రెసెంట్ జియో 800 రూపీస్ లో ఉండడానికి పాసిబిలిటీ ఉంది, పర్ షేర్ 800 లో ఉండడానికి పాసిబిలిటీ ఉందని మార్కెట్ అయితే వాల్యూ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు జియో ఐపీఓని 1000 ఆర్ 1200 దగ్గర తీసుకొచ్చి మార్కెట్లో లిస్ట్ చేసే ప్రయత్నం చేసి అండ్ ఐపీఓకి ఒక క్రేజీ డిమాండ్ వచ్చింది అనుకోండి, దెన్ అది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక వాల్యుయేషన్స్ని చేంజ్ చేస్తుంది కదా. సో జియో ఒక వాల్యుయేషన్స్ చేంజ్ అయితే జియో రిలయన్స్ ఇండస్ట్రీస్ అండర్లో ఉన్న కంపెనీ కాబట్టి ఓవరాల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక వాల్యుయేషన్ చేంజ్ అయ్యి ఫైనలీ అది రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. బిగినర్స్ తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, జియోని తీసుకొచ్చి మార్కెట్లో ఐపీఓగా లిస్ట్ చేస్తున్నారంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర ఉన్న ఎంటైర్ జియో వాటాని తీసుకొచ్చి మార్కెట్లో లిస్ట్ చేయరు, కేవలం కొంత శాతం వాటాని మాత్రమే ఐపీఓగా మన ముందుకు ఉంచుతారు. ఆ కొంత శాతం వాటాకి ఏ వాల్యుయేషన్ అయితే క్రియేట్ అవుతుందో ఆ వాటా పోని మిగిలిన వాటా ఉంటుంది కదా రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర, ప్యారలల్ గా ఆ వాటాకు సంబంధించిన వాల్యుయేషన్ కూడా మారుతుంది కాబట్టి పాజిటివ్ గానే ఇంపాక్ట్ చేస్తుంది. మరి ఎయిర్టెల్ అలాగే వడాఫోన్ ఐడియాని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? అసలు జియో ఐపీఓ రాబోతుంది అన్నప్పుడు జియో ఐపీఓ ఒక సబ్స్క్రిప్షన్ నెంబర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఈవెన్ వాళ్ళు వస్తున్నది ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అయినా సరే ఐపీఓకి ఒక స్ట్రాంగ్ డిమాండ్ ఫామ్ అయితే సిమిలర్ బిజినెస్ చేస్తున్న ఇతర కంపెనీస్ కూడా అది పాజిటివ్ గానే ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ రిటైల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత 7 అరౌండ్ మనకి ఫ్యూచర్ రిటైల్ రిలేటెడ్ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో ఫ్యూచర్ రిటైల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే అమెజాన్ వీళ్ళ మధ్యలో ఒక కేసు అయితే రన్ అవుతుంది కదా ఢిల్లీ హైకోర్టులో. సో ఆ కేసు రిలేటెడ్ గా ఇమీడియట్ గా తీర్పు ఇవ్వడానికి ప్రయత్నించండి అని అమెజాన్ వాళ్ళు హైకోర్టును అయితే ఆశ్రయించారని, దానికి హైకోర్టు రెస్పాండ్ అయ్యి రేపు ఈ కేసు రిలేటెడ్ గా హియరింగ్ ఉంటుందంటున్నారు. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మీరు గమనిస్తే టాటా మోటార్స్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అయితే మీకు కంటిన్యూ అవుతుంది. నిన్న టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఉన్న 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మాట్లాడుకున్నాం. ఒకటి, టెస్లా అలాగే టాటా మోటార్స్ వాళ్ళ కొలాబరేషన్ వస్తున్న రూమర్స్ ని టాటా మోటార్స్ వాళ్ళైతే అవి కేవలం రూమర్స్ మాత్రమే, అటువంటి కొలాబరేషన్ ఏదీ లేదు, మేము టెస్లా వాళ్ళతో కంబైన్ అయ్యి ఇండియాలో ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా తయారు చేయాలనుకోవట్లేదని వాళ్ళైతే క్లారిటీ ఇచ్చారు. అండ్ నిన్నటి వీడియోలోనే టాటా మోటార్స్ కి స్ట్రాంగ్ రెవెన్యూస్ తీసుకొచ్చే JLR బిజినెస్ గురించి కూడా వీళ్ళు అప్డేట్ చేశారు. అండ్ అలా వాళ్ళు రిలీజ్ చేసే నెంబర్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటూ దాని ఒక ఇంపాక్ట్ టాటా మోటార్స్ మీద ఎలా ఉంటుంది అనేది కూడా మాట్లాడుకోవడం జరిగింది. అగైన్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాతే టాటా మోటార్స్ కి సంబంధించిన వాళ్ళ గ్లోబల్ సేల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన ఈ గ్లోబల్ డేటా లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 37% గ్రో అయింది అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 1% దగ్గరగా గ్రో అయింది. నిన్నటి JLR సేల్స్ డేటాను పాజిటివ్ గా ఉంది. ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసిన వీళ్ళ గ్లోబల్ డేటా కూడా పాజిటివ్ గానే ఉంది. ఓకే, టాటా మోటార్స్ అనే కాదు, రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద ఆటో సెగ్మెంట్ రిలేటెడ్ గా కూడా మీకు కొంత పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కమింగ్ డేస్ లో ఏ సెక్టార్స్ పాజిటివ్ గా ఉండడానికి స్కోప్ ఉంది అనుకున్నప్పుడు ఆటో అలాగే ఆటో యాన్సిలరీ సెగ్మెంట్ ని నేను మెన్షన్ చేయడానికి మెయిన్ రీజన్ ఈ బడ్జెట్ లో కేంద్రం ప్రవేశపెట్టబోయే స్క్రాపేజ్ పాలసీ. సో దాని రిలేటెడ్ గా కూడా ఇంట్రోడే సెషన్స్ లో ఒక అప్డేట్ అయితే వచ్చింది. February 1st ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ లో ఈ పాలసీ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉండడానికి పాసిబిలిటీ ఉందని, దీని కారణంగా ఎంటైర్ ఆటో సెక్టర్ అనేది పాజిటివ్ గా ఇంపాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఎప్పటి నుంచో వాడుతున్న వెహికల్స్ ని స్క్రాప్ కి తీసుకోవాలి, కొత్త వెహికల్స్ కొనాలి అంటే ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ కి అది అడ్వాంటేజ్ గా ఉంటుంది కాబట్టి ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ అలాగే ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ మీద డిపెండ్ అయిన ఆటో యాన్సిలరీస్ కంపెనీస్ కి అది పాజిటివ్ గా ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకోవాలి. నిఫ్టీ సపోర్ట్ 14,520 దగ్గర గమనిస్తున్నాను, రెసిస్టెన్స్ 14,640 దగ్గర. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ని 32,040 దగ్గర, రెసిస్టెన్స్ 32,380. ఇది నిన్న మాట్లాడుకున్న లెవెలే. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఒక హైయెస్ట్ 32,390. సో అలా వెళ్ళి 32,340 దగ్గర క్లోజ్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ రేపటి ఓపెనింగ్ ఈ లెవెల్ అబౌవ్ ఉంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ గా 32,617 గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ లైక్ 14th January వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ ని మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాతో కూడా మీరు కంబైన్ చేస్తే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి వెళ్తే ఇంట్రాడేలో ఫామ్ అవుతున్న ఓఐ అలాగే ఓవరాల్ ఓఐ మనం కన్సిడరేషన్ లోకి తీసుకున్న వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాను కంబైన్ చేస్తే 14,500 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ గా అయితే కనిపిస్తుంది. ప్రీవియస్ డేస్ నుంచి మనం గమనిస్తూనే ఉన్నాం, ఏ లెవెల్ పైన మార్కెట్ క్లోజ్ అయితే ఇమీడియట్ గా ఆ లెవెల్ దగ్గరకు వచ్చి పుట్ ట్రేడర్స్ చాలా స్ట్రాంగ్ గా ఓఐ డేటా అయితే బిల్డ్ చేస్తున్నారు. సో కాన్స్టెంట్ గా సపోర్ట్ అనేది టాప్ సైడ్ కి అయితే షిఫ్ట్ అవుతూ వస్తుంది. బట్ రెసిస్టెన్స్ ప్రీవియస్ గా మనం అనుకుంది 14,800, కాకపోతే ఈ రోజు 15,000 దగ్గర, కేవలం వీక్లీ అనే కాదు మంత్లీని కూడా మీరు కంపేర్ చేస్తే 15,000 దగ్గర ఇంట్రాడేలో అలాగే ఓవరాల్ గా ఓఐ డేటా స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది. కాబట్టి ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ కి వెళ్తే 15,000 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది. కాకపోతే 13,700 to 800 ఈ 100 పాయింట్ రేంజ్ ని కూడా కొంత జాగ్రత్తగా గమనించాలి. బికాస్ ఇతర లెవెల్స్ తో కంపేర్ చేస్తే 14,700 అలాగే 800 దగ్గర ఓవరాల్ ఓఐని మీరు గమనిస్తే 30 lakh దగ్గరగా బిల్డ్ అయిందనమాట. సో ఆ జోన్ రిలేటెడ్ గా కూడా కొంత యాక్టివిటీ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆ 100 పాయింట్ రేంజ్ లో లాంగ్ పొజిషన్స్ ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో.
నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చూడండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.